వచ్చే బండ్లన్నీ డౌన్లో 80-90 మీద నూడలు కొట్టుకొని బర్రను వస్తున్నారు. బండ్లు రోడ్డు మీద ఉన్నాయి. 125 బండ్లు రోడ్డు మీద ఉండేపాటికి ఏమవుతుంది, అవి బ్రేక్ ఆగదు. ఇటు నుంచి వచ్చేవాడేమో రైట్కి వస్తుండు, ఎవరైనా క్రాస్ చేయాలంటే రైట్కి వస్తుండు. ఈ బండ్లు ఆగట్లేదు. తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కావట్లేదు. బండ్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. కనీసం తాగడానికి నీళ్లు లేవు, కనీసం మొహం కడుక్కోవడానికి మంచినీళ్ళు లేవు. 125 లారీలు బండ్లు ఆగినాయి. ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ లేదు. ఆఫీసర్ అన్నోళ్ళు వచ్చారు, ఒకసారి 2 సార్లు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. మన సమాధానం అనేది చెప్పకుండా పోయారు. అసలు మా పరిస్థితి ఏంది, మా గోస ఏంది, మా ఎవరు ఏంది అర్థం కావట్లేదు. ఓనర్లు పట్టించుకోవట్లేదు, డ్రైవర్లు పట్టించుకోవట్లేదు, ఈ ఆఫీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావట్లేదు. ఆ గేటు కనీసం గేటు తీస్తే లోపల పెట్టుకొని ఏమన్నా నీళ్లు దొరుకుతాయంటే ఆ గేటు కూడా తీయకుండా వాడు పోయి ఎంత అరుస్తున్నా కానీ ఆ గేట్లోంచి ఆయన రావట్లేదు. అది మా పరిస్థితి ఏంటి అసలు. వేసుకుంది గవర్నమెంట్ వాళ్ళు ఏమో పట్టుకొని బళ్ళు చేసపోయి లోడ్లు ఎత్తుతున్నారు. రోడ్ల మీద పోలీసు వాళ్ళు ఆర్టీఓ కలెక్టర్ వీళ్ళందరూ పట్టుకొని లోడ్లు ఎత్తుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏదో వదిలేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకునేది, ఎవరు మమ్మల్ని చేసేది ఎవరు, గవర్నమెంట్ ఏం స్పందిస్తుందో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంటే పెడుతున్నారు, గవర్నమెంట్ వాళ్ళే మా బళ్ళు చేసపోయి పెడుతున్నారు, గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సమాధానం చెప్పట్లేదు ఎవరు. ఏందండి మా బతుకులు ఏందండి. చూడండి రోడ్ల మీద ఎలా పడుకుంటున్నాం, ఒకసారి చూడండి, అటు చూపించండి. నీళ్లు లేక ఒక్క బండిలో వంట చేసి 6 బండ్లోళ్ళని తింటున్నాం సార్. 1 కిలో కంట్రోల్ బియ్యంతో ఎవరి బండిలో అన్న రైస్ ఉంటే కందిపప్పు బండి ఒకటి పోతా 2 కిలోలు కందిపప్పు పెట్టి అది ఉడకబెట్టుకొని తిన్నాం నిన్న. మా పరిస్థితి అట్లుంది. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరండి నాకు అర్థం కావట్లేదు. మా గురించి పట్టించుకోమని దయచేసి గవర్నమెంట్కి నమస్కారం చేసి మరీ చెప్తున్నాను. గవర్నమెంట్ కానీ ఆఫీసర్లను కానీ వీళ్ళందరినీ పంపించాలని చెప్తున్నాను. కొంచెం మమ్మల్ని దయ ఉంచి మాదేందో మాకు చూడండి, కొంచెం అల్లోడు చేపించి పంపించండి. జీవితంలో మళ్ళీ ఇంకోసారి గొడవలకు అనేది పెట్టుకోలే కానీ ఏదో ఒకటి ఒక్కసారికి దయించి. బండ్లు ఎవరైనా ఒక్కళ్ళే మాట్లాడు. నువ్వే రారా, నువ్వైతే కొద్దిగా దాని గురించి మాట్లాడతావు. మాకేమైనా సోకా సార్ ఇక్కడ వండుకోవడం, కాలు కాకే వెళ్ళిపోదాం. ఈయన కొంచెం ఫ్రీగా ఉందా, నా ఊరు దగ్గర ఉంది, ప్రమాదం జరిగింది పరిస్థితి చెప్పు. గోడౌన్ పార్కింగ్ ప్లేస్ లేదన్నాడు కదా, లోపల 50 బండ్ల పార్కింగ్ ప్లేస్ ఉంది. ఎక్కువనే పడతాయి, లోపలనే పెట్టించుకోవాలి. ప్లేస్ ఉంది, రోడ్డు మీద పెడుతుండు, చూసిపోతుండు. బాగా మాట్లాడుతున్నారు. మాకు ఖమ్మంకి వెళ్ళి లోడింగ్ చేశారండి. ప్రజెంట్గా ఇప్పుడు ఎన్ని లారీలు సీరియల్ ఉన్నాయో కూడా తెలియదు మాకు. దాదాపు 100కు పైగానే ఉన్నాయి. మరి ఇక్కడైతే గోడౌన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వాచ్మెన్, సెక్యూరిటీ ఎవరైనా ఒకరు ఉండాలి. ఈ బండ్లు ఎక్కడి నుంచి వచ్చినా రిసీవ్ చేసుకోవాలి. ఈ రోజు కాకుండా రేపు అన్లోడ్ అయితే మాకు కూడా ఒక ఆశ ఉంటుంది. లేబర్
ప్రభుత్వం పట్టించుకోదు ఇలాంటి, ఎందుకంటే వాళ్ళ మటుకు వస్తారని చెప్పి వాళ్ళు ఏమైనా ప్రమాదం జరిగినాక ప్రమాదం జరిగాక అందుకే రోడ్డు మొత్తం వాళ్ళ పిల్లలు చేతులు పెట్టినా. గవర్నమెంట్దే మరి. మొక్కలు కాదు, రోడ్డు మీద బళ్ళు ఉన్నాయి, ముందు ఆ బళ్ళు తీసేసుకుంటే మంచి లేబర్ మొత్తం ఆపేద్దాం పట్టండి. బళ్ళు తీసుకోవడమే గవర్నమెంట్ పెట్టుకోవాలి. బండి పట్టుకొని ఆర్టీఓను కలెక్టర్ ఇద్దరు కలెక్టర్ ఆఫీస్ కాడ కలెక్టర్ ఆర్టీఓ ఇద్దరు పట్టుకొని బండి తీసుకుపోయి మీకు ఎందుకమ్మా ఏంటి 30 కిలోమీటర్ల దూరంలో పెడతాం అన్నారు. 186 కిలోమీటర్లు వచ్చింది ఇక్కడికి ఖమ్మం నుంచి. ఈడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, దిక్కు లేదు మొక్కు లేదు. జగ్గేపేట అండి, చింతకాని చుట్టుపక్కల నుంచి మొక్కలు ఎత్తుకొచ్చింది ఇక్కడ కేకులపల్లి చెలుగొండ దగ్గరికి. అయితే శనివారం నైట్ వచ్చినాం, ఆదివారం కూడా ఏ ఊరు రాలేదు, సోమవారం కూడా లేదు, ఇవాళ కూడా లేదు. ఇక్కడికి వచ్చి 3వ రోజు. ఇక్కడ గోడం వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు మీద లారీలు సైడ్ ఉన్నాయి. నైట్ పూట ఏమన్నా బైకుల వాళ్ళు కార్లు వస్తారేమని మాకు భయంగా ఉన్నది. అయినా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు కూడా దిగుమతి లేనట్టున్నారు. ఇట్లా 2 రోజులు పండుకోవాలి, మాకేం అర్థం కావట్లేదు. కొంచెం తినడానికి భోజనానికి ఇబ్బందిగా ఉంది, నీళ్ళకి ఇబ్బందిగా ఉంది. కొంచెం మమ్మల్ని దయచేసి మమ్మల్ని తొందర దించి పంపిస్తే మంచిగుండిద్ది. దీని మీద
రాకపోతే ఎందుకంటే రేపు పొద్దుగాల గొడవలు అయితే మీరు రాసుకుంటారు, మీరు రాసుకో ఏ నెంబర్ కానొద్దు. మధుర దగ్గర నుంచి శనివారం రాత్రి మొక్కజొన్న లోడ్ సార్ లారీ డ్రైవర్లని ఖమ్మం పోతే లారీలు పట్టుకొని ఈ మక్కలు కానీ ఒడ్లు కానీ పట్టుకొని పంపిస్తుంది సార్ ఇక్కడికి. ఒడ్లు నింపిన తర్వాత చెప్తున్నారు అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలని. మునుగోడు అన్నారు, మునుగోడు నుంచి ఇక్కడికి మార్చారు. ఇక్కడ వస్తే ఆ గేటు కూడా తీస్తలేరు, అసలు నీళ్ళు లేవు, తాగనీకి నీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. 4 రోజులు అవుతుంది ఇప్పటికి వచ్చి. మేము ఎవరు కూడా పట్టించుకోలేదు. పార్టీ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, అక్కడే మీకే తెలియాలి మాకేం తెలుసు అంటారు వాళ్ళు రైతులు. ఇక్కడికి వచ్చి మేము బండ్లు పెట్టడానికి ఖాళీ లేక ఇక చూడండి గేట్ తాళం వేశారు. లోపల 1 కిలోమీటర్లో ఇంకో గేట్ ఉంది, అది దాటిన తర్వాతకి మొత్తం అన్ని గోడౌన్లు. కనీసం మా లారీలు రోడ్డు మీద నుంచి లేకుండా ఈ లైన్లో పెట్టినా కానీ, కనీసం ఈ లైన్లో పెట్టినా కానీ మేము శుభ్రంగా లైన్లో పెట్టుకుంటాం. పోలీసు వాళ్ళతో ఇబ్బంది లేకుండా. ఎవరు వచ్చి ఎలా కొడతారో అర్థం కావట్లేదు. నిన్న కారు అతను వచ్చి లారీలు అడ్డంగా పెట్టారని అద్దాల పైలు పెట్టిపోయాడు. టైర్లు పొందకుండా ఒక టైర్ మీద భారం పడి 2వ టైర్ పగిలిపోయిన బండ్లు ఒక 4 బండ్లు ఉన్నాయి. మా బండ్లు అన్నా లోపల పెట్టియట్లేదు, వాళ్ళు ఎవరు రావట్లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. 125 లారీలు రోడ్డు మీద పెట్టుకొని ఉన్నాము. ఒక భోజనానికి కానీ, టీకి కానీ, నీళ్ళకి కానీ, మంచినీళ్ళకి కానీ దేనికి లేవు. 4 రోజులు మా అవతారాలు చూడండి ఒకసారి ఎట్టున్నాము మేము. ఎక్కడ పడితే ఇక్కడ ఒక చెట్టు లేదు, పడుకోవడానికి చెట్టు లేదు, ఏమీ లేదు. మా బాధలు కొంచెం అర్థం చేసుకొని మీరు కొంచెం దయించి మీ మీడియా ద్వారా అయినా మాకు కొంచెం న్యాయం చేయగలవరని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇవాళకి శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఇవాళకి 120 బండ్లు వచ్చినాయి. ఇంకా 100 బండ్లు దాకా లోడ్ అయినాయంట. మెయిన్ రోడ్డు మీద 100 బండ్లు పెట్టుకొని ఉండడం వల్ల ఈ ప్రమాదాలు అనేవి మీ రోడ్ల మీద చూస్తూనే ఉన్నాం చాలా వరకు. రాత్రిపూట అయితే మాకు భయంగా అవుతుంది. ఏ కారు వచ్చి తగులుతాడో, ఏ బైక్ వచ్చి తగులుతాడో, రోడ్ల మీద ఎంతో ఇబ్బందిగా అవుతుంది. ఇక నుంచి అయినా ఈ గోడౌన్ వాళ్ళకి కానీ గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నది ఏంటంటే మా బండ్లను తొందరగా అన్లోడ్ చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాల్సిన కోరుకుంటున్నాము. అలాగే ఈ గవర్నమెంట్ వాళ్ళకి మేము తెలియజేయడం ఏమనగా ఉన్న లారీలను రోడ్డు మీద కాకుండా గోడౌన్లో తీసుకొని దిగుమతి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. డ్రైవర్ల పరిస్థితి ఇక్కడే కాదండి, అన్ని చోట్ల ఉంది. ఒక్క ఈ మొక్కజొన్నలకని కాదండి, ధాన్యానికి ఇదే పరిస్థితి ఉంది. మాకు ఎంటీ బండి, మేము ఏదో ఒక లోడ్కి వెళ్ళిపోవడానికి బయటకు వెళ్ళాం అనుకోండి, ఇది ఎంటీ బండి అని కలెక్టర్ మరియు ఆర్టీఓ గారు బండి పట్టుకొని పలానా సెంటర్కి మీరు వెళ్ళిపోండి, మీరు అక్కడ లోడ్ అవుతుంది, మీరు అక్కడి నుంచి వెళ్తే మీరు తొందరగా దిగుమవుతుందని మమ్మల్ని పట్టుకొని మరీ పెట్టించారు లోడు. మాకు ఈ లోడ్ ఇష్టమే లేదు. 10 రోజులు పండుకుంటే ఎవరైనా పెట్టుకుంటారండి లోడు? ఎవరం పెట్టుకోం కదా. మనం అయితే తొందరగా దిగుమతి అవుతుంది, మళ్ళీ లోడ్కి వెళ్ళిపోతామని మాకు ఒక ఆశ ఉంటుందండి. 10 రోజుల నుంచి వచ్చి మినిమం ఏ సెంటర్కి నుంచి ఏ గోడౌన్కి రాసినా 10 రోజులు 15 రోజులు అన్లోడింగ్ పడుతుంది. మరి అన్లోడింగ్ పడితే మాకైతే నష్టమే ఉంటుంది. మాకు ఈఎంఐలు ఉంటాయి, మాకు భార్య పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. సమస్యలన్నీ లారీ వాళ్ళకే కదా, అందరికీ ఉంటాయి. కాకపోతే మాకు తీవ్రంగా ఉన్నాయి. మీరు చూసారుగా రోడ్డు పంట 2 కిలోమీటర్ దాకా మెయిన్ రోడ్ మీద పార్కింగ్ కూడా లేదు. కొన్ని లోపల పార్కింగ్ ఉంది, ఒక 20 బండ్లు 25 బండ్ల దాకా లోపల పార్కింగ్ ప్లేస్ ఉంది.
అది పెట్టి గేటు తీసి ఆ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చి మీకు రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా మాకు ఒక భరోసా ఇస్తుందా కొంచెం సంతోషంగా ఉంటామండి. 4 రోజుల నుంచి ఎవ్వరూ లేరు. మరి మేము ఎవరికి మా గోడ ఎవరికి చెప్పుకోవాలి? సెంటర్ ఆయనకు ఫోన్ చేస్తాం, ఆయన ఏమంటే దిగుమతి అవుతాయి ఉండండి దిగుమతి అవుతాయి అంటాం. ఆయన ఫోన్ 2 సార్లు చేస్తాం, 3వసారి ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు మా బాధలు అయితే మేమైతే పడుతున్నాం కదండి. మాకేం కావాలి? తక్షణమే దిగుమతి కావాలి. రోజు 10 పనులు చేస్తారా? ఓ 10 పనులు అవుతున్నాయి అనుకోండి, అవతల మనిషి కూడా ఆశ ఉంటుంది, అరే తెల్లారు అవుతుందా మరి తెల్లారు అవుతుంది. ఇప్పటిదాకా 4 రోజుల నుంచి ఎవ్వరూ లేరు ఈ గేట్ దగ్గరికి. ఫస్ట్ వచ్చిన రోజు ఒక అతను జీప్ వేసుకొని వచ్చాడు, అతను లోపలికి వెళ్ళిండు బయటకు వెళ్ళిపోయాడు, అంతవరకే. ఆ ఒక అబ్బాయి ఉంటాడు గేట్ దగ్గరకు వస్తాడు, ఇట్లా బండ్లను చూసిపోతాడు వెళ్ళిపోతాడు. మరి ఎవరికి చెప్పాలి అంటే నాకు తెలియదు అంటాడు. మరి మేము ఎవరికి ఫోన్ చేయాలి? సెంటర్ టేకుల సోమవారం అని చెప్పారు, టేకుల సోమవారానికి వచ్చినాం. టేకుల సోమవారం కానీ దాదాపు 100 బండ్లు ఉన్నాయి. కనీసం రోజు ఎన్ని బండ్లు దిగుమతి అవుతాయి మీకు ఎన్ని భరోసా కూడా లేదండి. కనీసం సీరియల్ కూడా రాసుకోలేదు. మేమంతటా మేమే సీరియల్ రాసి పెట్టుకున్నాం. ఇబ్బంది అవుతుంది, వెనక బండి ముందు బండి వెనక ఒకటి ఇబ్బంది పడుతుంది, మేమే సీరియల్ రాసుకున్నాం. మీరు చూసారుగా ఎండాకాలం అండి, ఇదో చలికాలం కాదు వర్షాకాలం కాదు. మాకు రోడ్డు మీద ఎంత తీవ్ర ఎండలు ఎట్లున్నాయి, 40 డిగ్రీలు దాటిపోయింది. మేము వంటలు కనీసం దారిలో హోటల్ కూడా ఏం లేదు ఇక్కడ దగ్గరలో, ఎటు 2 కిలోమీటర్లు పోవాల్సిందే. సమస్యలు అయితే మీరైతే చూస్తున్నారు కదా సార్. రోడ్డు మీద ఎట్లా ఉన్నాయి బండ్లు? రోడ్డు మీద అట్లా రోడ్డు బయట పార్కింగ్ పెడితే ఇప్పుడు వచ్చిపోయే బండ్లు ఉంటాయి, వాటి వల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఆ ప్రమాదాలు కూడా అయితేనే ఉంటాయి. అవన్నీ కనీసం ఆ ప్రమాదాలు జరగకుండా గేట్ లోపలికైనా తీసుకుంటారంటే గేట్ లోపలికి కూడా తీసుకుంటలేరు. మరి మాకు ఎందుకు ఎత్తినట్టు ఈ లోడు? మాకు దిగుమతి అవుతుంది పో అంటేనే మేము పెట్టుకున్నాం. మరి మేము మా సొంత ఇష్టంతో రాలేదండి, మమ్మల్ని బండ్లు పట్టుకొని మరీ లోడ్ చేపించి పంపించారు. మాకేం తక్షణమే మాకు ఈ అన్లోడింగ్ సౌకర్యం కలిగించేలా ఈ గోడౌన్ ఇన్ఛార్జి కానీ మాకు పెట్టిన సెంటర్ అతను కానీ అక్కడ ఎవరైతే సొసైటీ వాళ్ళు ఉన్నారో రైతులని పెట్టారు. ఆ రైతులకు ఫోన్ కొడుతున్నాం అంతే అండి. అవుతుంది ఆగండి, 1 రోజు అంటారు, 2 రోజులు అంటారు, 3 రోజులు అంటారు. 4 రోజులు దాటిందండి వాళ్ళకి. 4 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నాం ఇక్కడ మేము. మీ మీడియా ద్వారా మాకు ఈ లారీలు తొందరగా దిగుమతి చేయించాలని కోరుకుంటున్నాం. లైవ్ తీయండి, అది లైవ్ బాగా తీసుకుంటూ వస్తే అర్థమైంది. అంత మనకు అనుకోని బండ్ల బండిరే ఇక్కడ ఉన్న సమస్య అనేది తెలిస్తే గవర్నమెంట్ దృష్టికి పేపర్ కాటిట్ వస్తుంది, దీన్ని చందించుకొని తొందరగా చేపిస్తారు. అంత బండ్లనే వండుకోరు ఉత్తగూరు ఎవరా లేరి బండ్లు పడతాయి సీరియల్ పక్కన పంపిస్తే ఏం పడతాయి? సింగిల్ రోడ్ చూడు, ఈ పోతే సింగిల్ రోడ్ నుంచి ఇటు వస్తుంది ఊరు దాటినాక. పోలీసు ఏమైనా ప్రమాదాలు జరిగిందనా ఇలా వాస్తవం చెప్పి అందరూ పట చెప్పుకుంటూ ఉంటారు. జరిగిందంటే ఏమన్నా అనుకుందాం, ఇక్కడ ఆగిన పైన జరిగితే ఎంత ఉంటుందో చెప్పిగా అట్టి పని పన్ను వచ్చినట్టు ఉంటుంది మన పరిస్థితి. పోలీసు వాళ్ళు ఆర్టీఓలు పట్టుకొని పంపిస్తుండే. తాళం కూడా చేయండి, తాళం వేయట్లేదు. తాళం వేసి సార్ ఇక్కడ గేటుకి. నా పేరు లింగస్వామి. మేము ఖమ్మం దగ్గర మొదలుపెట్టి మొక్కజొన్న లోడ్ ఎత్తుకొని వలిగొండ మండలం టేకుల సోమవారం దగ్గరికి లోడ్ ఎత్తుకొని వచ్చిన శనివారం రాత్రి ఇక్కడ జ్యోతి గోడౌన్స్ అని 100-120 బండ్లు లోడు పెట్టారు. ఇక్కడికి వచ్చి 4 రోజుల నుంచి రోడ్డు వెంబడి బండ్లు పెట్టుకొని ఉన్నాం. కనీసం ఇక్కడ నీళ్ళ సదుపాయం కానీ తినడానికి భోజన సదుపాయం కానీ ఏది లేదు. రాత్రిపూట బండి ఆపుకున్నాం కాబట్టి ప్రమాదాలు ఎట్లా ఏ రూపకంగా జరుగుతాయో మాకు అర్థం కావడం లేదు. అధికారులు ఈ విషయం స్పందించి ఇక్కడికి మా బండ్లు గోడౌన్ కాడికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని బండ్లు దిగుమతి చేయవలసిందిగా కోరుతున్నాం. మా బండ్లు 300 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి 4 రోజుల నుంచి టైర్ల మీద లోడ్ పడి భారంగా ఏరు వచ్చి పగిలిపోయే సిచ్యువేషన్లోకి ఉన్నాయి. బండ్లు మొత్తం రోడ్డు మీదకి అలా ఉన్నాయి. ఈ విషయం మీద స్పందించి ఈ గోడౌన్ వాళ్ళు మా బండ్లను అన్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మా ఈ ప్రజెంట్ ఉన్న కొన్ని బండ్లు అయితే మిగతా ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఏ సెంటర్కి వెళ్ళి వచ్చిందో కూడా తెలియదండి. మాకు ఇక్కడ టేకుల సోమవారం యాదాద్రి భువనగిరి అని చెప్పి లోడ్ ఎత్తారు.
ఇక్కడికి వచ్చినాం. అదే రాత్రి ఏదో అడ్రస్ తెలుసుకొని మొత్తానికైతే ఇక్కడ 2 నిమిషాలకే పోతున్నారా? మీడియా వారికి నమస్కారం అండి. మాకు ఈ మొక్కలు ఖమ్మం డిస్టిక్ 2-3 సెంటర్లకి వెళ్ళి జనాలు కనబడుతున్నాయి వాళ్ళ